మనస్సుపై వచ్చేటటువంటి అనేక వ్యాధుల్లో ఒక వ్యాధి ఏమిటి అంటే మనసులు కఠినమైపోతాయి, మనసులు చనిపోతాయి, కఠినమైపోతాయి. ఈ మనసులు ఎందుకు కఠినమైపోతాయి, ఎందుకు చనిపోతాయి అనే విషయాన్ని మనం ఈరోజు సవివరంగా పరిశీలన చేద్దాం. ఎందుకని అంటే ఎవరి మనసులు అయితే కఠినమైపోతాయో వారి గురించి సృష్టికర్త అల్లాహ్ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఈ మనసులు కఠినమైపోతే ఏం జరుగుతుంది అంటే 39వ అధ్యాయం 22వ వాక్యంలో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఫవైలుల్ లిల్ ఖాసియతి కులూబుహుం మిన్ జిక్రిల్లాహ్. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, అల్లాహ్ స్మరణ పట్ల ఎవరి హృదయాలు మెత్తబడకుండా కఠినంగా మారాయో వారికి వినాశం తప్పదు. అల్లాహు అక్బర్. అల్లాహ్ జిక్ర్ ఏదైతే ఉందో ఆ జిక్ర్ ద్వారా ఎవరి హృదయాలైతే మెత్తబడకుండా కరకుగా కఠినంగా తయారయ్యాయో వారికి వినాశనం ఉంది అంటున్నాడు అల్లాహ్. వారికి వైల్ అనే నరకం ఉంది అంటున్నాడు అల్లాహు అక్బర్. ఈ మనసులు కఠినంగా తయారవడం గురించే అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు 57వ అధ్యాయం 16వ వాక్యంలో. ఇది ఎవరి గురించి అంటే విశ్వాసులని సరిదిద్దడం కొరకు అహ్లె కితాబ్ గ్రంథ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి గురించి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు ఖురాన్ గ్రంథంలో. అలం యానీ లిల్లజీన ఆమను అన్ తక్షా కులూబుహుం లిజిక్రిల్లాహి వమా నజల మినల్ హక్కి వలా యకూను కల్లజీన ఊతుల్ కితాబ మిన్ కబ్లు ఫతాలా అలైహిముల్ అమదు ఫకసత్ కులూబుహుం వకసీరుం మిన్హుం ఫాసికూన్. ఏమిటి? విశ్వాసుల హృదయాలు అల్లాహ్ జ్ఞాపకం పట్ల, అల్లాహ్ స్మరణ పట్ల, ఆయన అవతరింపజేసినటువంటి సత్యం పట్ల ఇంకా మెత్తబడే సమయం రాలేదా? అల్లాహ్ స్మరణ పట్ల, ఆయన అవతరింపజేసినటువంటి సత్యం ఖురాన్ పట్ల ఇంకా విశ్వాసుల యొక్క హృదయాలు మెత్తబడలేదా అని, ఆసన్నం కాలేదా అని తెలియజేస్తారు. వీరికి మునుపు గ్రంథం వసగబడిన మాదిరిగానే, వీరికి ముందంటే మనకంటే ముందు ఎవరికి గ్రంథం ఇవ్వబడింది? యూదులకి, క్రైస్తవులకి. వారి గురించి తెలియజేస్తున్నాడు అల్లాహ్ తఆలా. వీరు కూడా కాకూడదు. వారిలో అంటే ఆ గ్రంథవహులపై ఒక సుదీర్ఘ కాలం గడిచిపోయేసరికి వారి హృదయాలు కఠినమైపోయాయి. ఇంకా వారిలో చాలామంది అవివేకులు. అల్లాహు అక్బర్. అహ్లె కితాబ్ ఎవరైతే యూదులు, క్రైస్తవులు ఉన్నారో వారి గురించి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. వారిలో సామూహికంగా ఆ జాతిలో ఉన్నటువంటి ఒక గుణం ఏమిటి అంటే వారి మనసులు కఠినమైపోయాయి. వారు అల్లాహ్ స్మరణ పట్ల, అల్లాహ్ ఏదైతే అవతరింపజేశాడో గ్రంథం పట్ల వారి హృదయాలు మెత్తబడేవి కావు. వారు కఠినంగా తయారైపోయేవారు. మరి ఈ కఠినంగా తయారవడము అసలు ఎలా కఠినంగా తయారవుతాయి? నిజంగా మన మనసులు మెత్తగా ఉన్నాయా, కఠినంగా తయారైపోయాయా అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఎలాగైతే వైద్య రంగంలో మనం వెళ్ళామనుకోండి, ఏం చేస్తారు? మనల్ని చెక్ చేస్తారు, పరిశీలన చేస్తారు, చేసి తెలియజేస్తారు, ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీ మనసు ఇలా పాడైపోయింది, మీకు మీ హార్ట్లో, మీ గుండెకు ఈ రకమైనటువంటి వ్యాధులు ఉన్నాయని తెలియజేస్తారు. అలాగే కొన్ని లక్షణాలు మనకు కూడా తెలియజేయడం జరిగింది. అదేమిటి? జాగ్రత్తగా వినండి. ఈ లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయి అంటే మన మనసులు కఠినమైపోయాయి అని అర్థం. ఏమిటా లక్షణాలు? మొట్టమొదటిది, మనము ఆరాధన చేస్తూ ఉన్నాము కానీ ఆ ఆరాధనని ఆస్వాదించలేకపోతున్నాము. ఆరాధన చేస్తున్నాం అల్లాది, కానీ ఆ ఆరాధనని ఏ విధంగా ఆస్వాదించాలో ఆ విధంగా ఆస్వాదించలేకపోతున్నాము. మొట్టమొదటిది. రెండవది, మస్జిద్కి వస్తున్నాము, నమాజులు చేస్తున్నాము, కానీ నమాజుల్లో మనసు లగ్నం అవటం లేదు. ఎంతోమంది ఉన్నారు చూడండి, మస్జిద్కి వస్తున్నారు. ఎలా వస్తున్నారు? నమాజ్ టైం అయ్యండి, టైం అయిపోయిందండి అని గబగబా రావడము, యంత్రాల్లాగా నమాజ్ చేయడం, వెళ్ళిపోవడం. నమాజులో మనసు లగ్నం అవటం లేదు. చాలా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత మూడవది, ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాము, ధార్మిక సభల్లో కూర్చుంటున్నాము, ప్రసంగాలు వింటున్నాము, కానీ ఏ ప్రసంగం కూడా మన మనసుపై ప్రభావం చూపటం లేదు. అల్లాహు అక్బర్. ఎన్ని మంచి విషయాలు విన్నా, ఎన్ని ప్రసంగాలకి వెళ్ళినా, ఇది మూడో కారణం. ఆ తర్వాత నాలుగవది, మనము ఖురాన్ చదువుతూ ఉన్నాము, వింటున్నాము, కానీ ఖురాన్ మనపై ఏ విధంగా అయితే ప్రభావం చూపాలో ఆ విధంగా ప్రభావం చూపటం లేదు. ఖురాన్ని మనం ఎంత ఏకాగ్రతతో చదవాలో అంత ఏకాగ్రతతో చదవటం లేదు. విన్నా, చదివినా మనకు దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ చేకూరటం లేదు.
ఆ తర్వాత 5వ విషయం, పుణ్యకార్యాలు చేస్తున్నాము, కానీ పుణ్యకార్యాలు చేయడం వల్ల మన మనసు ఆనందించలేకపోతుంది. మన మనసులో ఆనందం రావడం లేదు. పుణ్యకార్యాలు చేస్తున్నాము, సదఖా చేస్తున్నాము, ఖైరా చేస్తున్నాము, లేకపోతే నఫిల్ నమాజులు చేస్తున్నాము, రకరకాలు ఏదో ఒకటి చేస్తున్నాము, కానీ మన మనసుకి ఏదైతే తృప్తి చెందాలో, ఏదైతే ఆనందం మన మనసుకు రావాలో పుణ్యకార్యాల వలన అది మనకు రావటం లేదు. అలాగే 6వ విషయము, మనము పాపకార్యాలు చేస్తూ వెళ్తున్నాము, కానీ ఆ పాపం చేశాము లేకపోతే ఆ పొరపాటు జరిగింది అని మన మనసులో కొద్ది కూడా బాధ లేదు. పాపం చేస్తున్నాము, పాపాలు జరుగుతూ ఉన్నాయి, కానీ అరే ఈ పాపం జరిగింది కదా అని మన మనసు బాధపడడం లేదు. ఇది 6వ కారణం. అలాగే 7వది, మనము అనాథల్ని చూస్తూ వెళ్తున్నాము, కానీ స్పందించటం లేదు. మన కళ్ళ ముందే విధవులు వెళ్తూ ఉన్నారు, మన కళ్ళ ముందే పేదవారు బీదవారు ఉంటున్నారు, వారికి సహాయం చేయాలి అన్న ఆలోచన రావటం లేదు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే మన మనసులు కఠినమైపోయాయి అనే దానికి నిదర్శనము, లక్షణాలు. ఒకవేళ ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాల్లో ఇవన్నీ మనలో ఉన్నాయా, లేకపోతే ఏ ఒక్కటైనా ఉంది అంటే మన మనసులు కఠినమైపోతున్నాయి అని అర్థం. మనము చాలా ప్రమాదకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నాము. ఇలాగే కొనసాగితే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఏమని తెలియజేశారు? మనిషి ఎప్పుడైతే ఒక చిన్న పాపం చేస్తారో లేకపోతే చిన్న పొరపాటు జరుగుతుందో ఈ మనసు తెల్లటి కాగితంలా ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే పొరపాటు పాపం జరుగుతుందో దాని మీద ఒక నల్లటి చుక్క వస్తుంది. ఒక తెల్లటి పేపర్పై నల్లటి చుక్క వచ్చింది కనబడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు వెంటనే ఆ తప్పుని సరిదిద్దుకున్నారు అంటే ఆ నల్లటి చుక్క కాస్త చెరిగిపోతుంది. అలా కాకుండా మీరు చేస్తూనే వెళ్తున్నారు, ఏమవుతుందో తెలుసా? ఆ తెల్లటి కాగితం కాస్త పూర్తిగా నల్లగా మారిపోతుంది. అల్లాహ్ అక్బర్. ఒకవేళ ఇదే జరిగితే 2 చేతులు పైకెత్తి దువా చేయండి, అల్లా నా మనసు పూర్తిగా మారిపోయింది, కొత్త మనసు నాకు ఇవ్వు అని. అల్లాహ్ అక్బర్. అందుకే సల్ఫే సాలిహీన్ తెలియజేశారు. ఏమని తెలియజేసేవారు? మీరు ఖురాన్ చదివేటప్పుడు ఆ ఖురాన్లో వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాన్ని చదువుతూ ఏడ్చే ప్రయత్నం చేయండి, ఏడవండి ఖురాన్ చదువుతున్నప్పుడు. ఎందుకని? అల్లా తాలా పరలోకం గురించి, నరకం గురించి, అలాగే పరలోకంలో నరకంలో జరిగే శిక్షల గురించి తెలియపరచడం జరిగింది. కాబట్టి ఖురాన్ చదివేటప్పుడు ఏడవండి, దుఃఖించండి. మీకు ఏడుపు రావటం లేదా? కనీసము ఏడ్చే ప్రయత్నమైనా చేయండి. ఖురాన్లో ఆ వాక్యాలు వచ్చినప్పుడు 1 ఏడవాలి, 2 ఏడ్చే ప్రయత్నమైనా చేయాలి. ఒకవేళ మీకు ఏడుపు రావటం లేదు, ఏడ్చే ప్రయత్నము చేయటం లేదు అంటే అప్పుడు కూడా మీరు 2 చేతులు పైకెత్తి దువా చేయాలి, అల్లా నా మనసు పూర్తిగా మారిపోయింది, కలుషితమైపోయింది, ఒక కొత్త మనసుని నాకు ఇవ్వు అని దువా చేసుకోవాలి. అల్లాహ్ అక్బర్.